మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ తిరుపతిరావు. ఈ రోజు కందుకూరులోని పొగాకు బోర్డు దగ్గర ఉన్నాం. పొగాకు రైతుల యొక్క కష్టాలు, బాధలు, వాళ్ళకి సేల్స్ ఎలా ఉంది, ఎంత ఆదాయం వస్తుంది అడిగి తెలుసుకుందాం రండి. నమస్తే సార్, మీ పేరు సార్? నా పేరు కామినేని వీరయ్య చుండి. ఈ సంవత్సరం పొగాకు సేల్స్ ఎలా ఉంది? ఈ సంవత్సరం పొగాకు సేల్ నిరుడే మార్కెట్ బాగానే ఉన్నది. దాని మీద చాలా మంది రైతులు ఆశపడి వేశారు. రకరకాలుగా అలీగాని రేట్లు పెంచుకున్నారు. కూలీళ్ళకి విపరీతంగా రేట్లు పెరిగాయి. పోతే కర్ర రేటు పెరిగింది, బ్యానీ రేట్లు పెరిగినాయి. విపరీతంగా డ్రైవర్కి కానీ ముఠాకి కానీ విపరీతంగా పెరిగింది. దానివల్ల వర్షాలు లేక పొగాకు సరైన దిగుబడి రాలేదు. ఆ వచ్చిన దాన్నైనా కూడా బోర్డులో సరసమైన ధరకు అమ్మితేనే రైతులు బాగుపడతారు, లేకపోతే చాలా మంది నష్టాలు పాలవుతారయ్యా. బట్ వారికి ఎన్ని క్వింటాలు అమ్మారు, ఎంత లాభం వచ్చింటారు? రెండో రౌండ్ ఇప్పుడు మూడో రౌండ్కి వచ్చాం. ఎరువులకే పోయి ముందు తొలికి వచ్చిన డబ్బులు సగం డబ్బుల్లో మిగిలింది ఏం లేదు. ఇక్కడి నుంచి ఏదైనా వస్తే ఇంకా బ్యారన్ డ్రైవరు, ముఠా ఓళ్ళు, పచ్చాకోళ్ళు, గేడు కూడా విపరీతంగా ఉంది. ఎక్కడ లేదు ఈ మార్కెట్. మన ఆంధ్రాలో ఇక్కడ ఉండే మార్కెట్ కూలీల రేటు రాజమండ్రి సైడ్ కూడా లేదు. కానీ ఇక్కడ ఒకరి మీద ఒక రైతు పెంచుకొని రైతులు ఇవాళ కింద పడే రోజులు వచ్చేసినాయి. గతంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఏమైనా ఆదాయం కనిపిస్తుంది? ఆదాయం రాదు, ఎందుకంటే పొగాకు దిగుబడి లేదు. గతంతో పోల్చుకుంటే నెంబర్ 28,000కి పోయింది. ఈ సంవత్సరం 25,000 మీదనే ఉంది నెంబరు. లో గ్రేడు వస్తే తూకాలు రావు. దాని మీద పెద్దగా ఆసక్తి రాదు, రైతుకు పెద్ద లాభం రాదు. ఇప్పటి వరకు ఎంత పెట్టుబడి పెట్టుంటారు మీరు? ఎకరాకి 1.5 లక్ష దాకా పెట్టారు. ఇవాళ గట్టిగా వస్తే 1 లక్ష రూపాయలు వస్తాయి. మొత్తం సేల్స్ అంతా అయిపోతే ఏమన్నా లాభం వచ్చింది అనుకుంటున్నారా? ఈ మార్కెట్ అయితే లాభం రాదు, లాసే అనుకుంటున్నారు. లో గ్రేడ్ ఏదన్నా 25 రేట్ మీద ఆవరేజ్ పోతే లో గ్రేడ్ ఆ లాభాలు వస్తాయి. ఓకే సార్, థ్యాంక్ యూ. నమస్తే సార్, మీ పేరు సార్? నా పేరు కామినేని శ్రీనివాసులు. ఈ సంవత్సరం పొగాకు సేల్స్ ఎలా ఉంది? ఫస్ట్ నుంచి ఎంత పెట్టి పెట్టారు, ఎంత చెప్పండి ఫస్ట్ నుంచి. ఈ సంవత్సరం వర్షాభావ పరిస్థితుల వల్ల అధిక పెట్టుబడులు అయినాయి. ఈ కూలీల సమస్య కూడా విపరీతం వల్ల కూలీలు దొరకదాని వల్ల కనీసం ఒక 20-30 కిలోమీటర్ల దూరం నుంచి కూడా కూలీలను తీసుకురావాల్సి వచ్చింది. అందువల్ల ఏమైందంటే పొగాకు రేట్లు పెరిగిపోయినాయి, మాకు పెట్టుబడి ఎక్కువైంది. దగ్గర మాకు కింటాకి 20,000 పైన అయింది. ఇక్కడ ఇప్పుడు కందుకూరు తీసుకొచ్చి మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళిన దానికి కూడా మాకు ఖర్చులు పడుతుంటాయి. ఆ విధంగా ఖర్చులు పెట్టుకున్నప్పుడు ఈ పొగాకు నీళ్లు కట్టిన దానివల్ల ఎక్కువ దిగుబడి కూడా రాల, అంటే క్వింటాల్ పరంగా ఎక్కువ రాల. దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మాది 3వ క్లస్టర్ జరుగుతుంది. 3వ రౌండ్ ఫస్ట్ రోజు మాదే చుండి 3వ క్లస్టర్ జరుగుతుంది. ఇప్పుడు లాభ నష్టాలు అంటే మేము చెప్పలేము. కనీసం మాకు 7 పొగాకు రైతుల మటుకు కష్టంలోనే ఉంటారు. పోతే పెట్టుబడులు కూడా మేము బయట నుంచి అప్పులు, బ్యాంక్ వాళ్ళు ఇచ్చిన డబ్బులు కాకుండా బయట నుంచి అప్పులు తెచ్చి ఈ అప్పుల భారాలు కూడా కొంచెం ఎక్కువగా ఉన్నాయి. 10 కోటీలు కూడా తేవాల్సి వచ్చింది. ఎందుకంటే ఈ పొగాకు అనేది వారానికి 8 రోజులకల్లా ఆగొట్టాలి. ఈ కూలీల సమస్య వల్ల 8-9 రోజులు అన్నది 10-11-12 రోజులు కూడా ఆగొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక్కొక్క రైతు అయితే చేలల్లోనే ఎండబెట్టారు కూలీలు దొరక్క. అందువల్ల ఏమైందంటే ఎక్కువ లో గేడ్ పొగాకు అనేది వచ్చింది. హైయెస్ట్ గేడ్ అనేది చాలా తక్కువ. ఒక బేరంలో ఒక కొట్టుకొచ్చి ఒక 5-6 క్వింటాలు దిగుబడి వస్తే, లో గేడ్ వస్తే అదే పొగాకు 5 క్వింటాల కన్నా పెచ్చు కాదు. ఈ కానప్పుడు ఏమవుతుందంటే ఈ మాకు 1,00,000 రూపాయల పైనే ఒక కొట్టుకొచ్చి ఖర్చు అవుతుంది. ఒక బేరానికి పొగాకు ఒక 1000 కర్ర 1100 కర్ర కొడితే 1,00,000 రూపాయల దాకా ఖర్చు వస్తుంది. ఈ ఖర్చులు చూసుకుంటే ఈ రోజు ఇచ్చే ధరలు ఆశాజనకంగా అయితే లేవు. ఖచ్చితంగా లో గేడ్ వచ్చిన దానివల్ల పొగాకు ఆశాజనకంగా లేదు రేట్ అది. అందువల్ల రైతులు అంతా ఇంత కొద్దిగా నష్టాల్లోనే ఉండొచ్చు నాకు తెలిసి. మొత్తం ఒక్కొక్క రైతు బ్యార్నీకి వచ్చేసి ఒక 36 క్వింటాలు ఇస్తే 36 క్వింటాలు 30 క్వింటాలు కూడా మంచి క్వాలిటీ పొగాకు అనేది ఎక్కడ లేదు. క్వాలిటీ పొగాకు తక్కువ, లో గేడ్ ఎక్కువ. అదే నేను చెప్పేది అదే కదా, క్వాలిటీ 30 క్వింటాలు లేదని నేను చెప్తుంది. అట్లా జరిగింది. అందువల్ల ఏంటంటే రైతులు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ప్రభుత్వ పరంగా కూడా పోయిన సంవత్సరం అది అనావృష్టి అయినప్పుడు ప్రభుత్వాలు గమనించాలి రైతుని. అటువంటి పరిస్థితి లేదు ఈరోజు. కనీసం ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలో ఒక పైపు కానీ, ఒక స్ప్రింకర్ పైపు కానీ, దానికి సబ్సిడీకి సంబంధించిన రైతుకు సంబంధించిన పని అనేది ఒకటి చేయాల. ఇది ఖచ్చితంగా రైతు గమనిస్తుడు. ఇది మటుకు ప్రభుత్వం చేస్తున్న మొదటి తప్పు. ఈ ఉచిత పథకాలు ఎన్నైతే ఇస్తున్నాడో ఆ ఉచిత పథకాలు ఇచ్చే పథకాల్లో రైతు కనీసం 1% 2% ఖర్చు పెడితే రైతు అందరికి అన్నం పెడతాడు. అటువంటి ఆలోచన ప్రభుత్వాలు చేయాల. అది ఇంకా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే ప్రభుత్వాలు కూడా రైతు మీద ఎప్పుడు దృష్టి ఉండాలి. ఈ ప్రభుత్వం మటుకు అసలు అటువంటి దృష్టే లేదు. ఎందువల్ల అంటున్నామంటే కనీసం ఒక డ్రిప్ పైపులు ఇస్తారు.
90% సబ్సిడీతో గతంలో ఉన్న ఏ ప్రభుత్వాలైనా సరే రైతుకు అనేది ఏదో ఒక విధంగా పైపుల పరంగానో లేకపోతే ఇంకో పరంగానో సాయం చేశారు, పనిముట్లు పరంగా సాయం చేశారు. ఈ ప్రభుత్వంలో అటువంటి సాయం అనేది ఒక్కటి కూడా అందించాల. ఇది తప్పు, ఇది ఖచ్చితంగా ఇది తప్పు. రైతును అంతో ఇంతో ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కాబట్టి ప్రభుత్వం రైతుని ఎప్పుడు ఎన్నో అంటుంటేనే ఆ ప్రభుత్వాలు బాగుపడతాయి. అందువల్ల ఏంటంటే మీ మీడియా ద్వారా ప్రభుత్వాలకు ఇచ్చే సబ్సిడీలు, రైతుకి ఏదైతే సబ్సిడీలు ఇస్తున్నారో అవి ఖచ్చితంగా అమలు చేయాల్సిన బాధ్యత ఉందని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం, ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. అది విషయం. గవర్నమెంట్ తరపున రైతు భరోసా, పిఎం కిసాన్ అని అందుతున్నాయి. రైతు భరోసా ఇస్తే 2000 ఇస్తే ఎవరు అసలు దాని వల్ల ఉపయోగం ఏం లేదు. రైతు భరోసా మాకొద్దు. నాకు తెలిసినంత వరకు అయితే రైతు భరోసా అనేది వద్దు. రైతు భరోసా ఇస్తే పండించే రైతుకు వస్తుంది, కౌలుకి ఇచ్చే రైతుకు వస్తుంది, భూస్వాములకు వస్తుంది. అది అట్లా కాదు కావాల్సింది. ఒక పైపు, ఒక ట్రాక్టరు, లేకపోతే ఒక నాగేలు, ఒక సేద్యపు గొర్రె ఇస్తే ఆ రైతుకి అది దానికి సబ్సిడీ కానీ ఇస్తే ప్రతి ఒక్క రైతుకి అది ఉపయోగపడుద్ది. నువ్వేదో రైతు భరోసా అని నేను డబ్బులు వేస్తున్నా అంటే అది పండించే రైతుకి ఉపయోగపడదు. ఎప్పుడైనా సరే రైతు కావాలని కోరుకునేది ఏంటంటే ఒక సబ్సిడీ మీద ఒక వస్తువు కావాలని కోరుకుంటాం. అది డిమాండ్ చేస్తున్నాం అంతే. రైతుల తరఫున రైతుగా ఒక కొంచెం కొద్ది గొప్పలు మేము చదువుకున్నాం కాబట్టి మాకు దాన్ని మీ ద్వారా మీకు అవకాశం వచ్చింది కాబట్టి నాకు మీ ద్వారా నేను తెలియజేస్తున్నా. అది ఖచ్చితంగా అగ్రికల్చర్కి ప్రభుత్వాలు ఉపయోగపడాలి. ఇది ప్రభుత్వాలు ఇప్పటికైనా సరే సబ్సిడీ ద్వారా ఇచ్చే డ్రిప్ పైపులు ఇస్తే, ఒక ఎకరాకి డ్రిప్ పైప్ ఇస్తే ఒక రైతుకి ఎంత సేకరి తగ్గిద్దో ఈ ప్రభుత్వంలో పనిచేసే ఉద్యోగులు గాని, అధికారులు గాని, మంత్రులు గాని, వ్యవసాయ శాఖ మంత్రి అయినా సరే ఒక చేలోకి వచ్చి ఒక పైప్ పరిచి ఒక ఎకరా నీళ్లు కట్టి చూడమను. మామూలుగా ఒక పైపు ఒక ఎకరాకి డ్రిప్ ఇచ్చి చూడమను. ఎంత కష్టం తగ్గిద్దో ఆ రైతు ఎంత చెప్పుకుంటాడు. అది చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. ఖచ్చితంగా డ్రిప్ పైపులు అనేది సబ్సిడీ మీద ఖచ్చితంగా రైతులకు అందించాలి. హాయ్ సార్, నమస్తే. మీ పేరు సార్? రవికుమార్. ఈ సంవత్సరం పొగాకు బోర్డు అమ్మకం ఎలాగుంది చెప్పండి. ఇప్పటికేం ప్రస్తుతానికైతే పర్లేదు. ఇంకా ముందుకు పోతే పెరిగితే కానీ రేట్లు కొంచెం రైతులకి యూజ్ఫుల్ గా ఉండదు. ఖర్చులు బాగా పెరిగిపోయినాయి. దానికి తగ్గట్టుగా రేట్ ఇస్తే. పంట వేసినప్పటి నుంచి ఇప్పుడు దాకా ఎంత పెట్టుబడి పెట్టారు? గతంతో పోల్చుకుంటే ఇప్పటికి నిరుటికి ఈ సంవత్సరానికి ఖర్చులు బాగా పెరిగాయి. ఇప్పటి వరకు ఎంత అమ్మారు మీరు పొగాకు? ఎంత అంటే మనం వాళ్ళు ఇచ్చిన బేల్ ప్రకారం అమ్ముతానే ఉన్నాం కదా. పొగాకు ఫస్ట్ మొక్కలు వేసిన కాడి నుంచి ఏమన్నా తెగుళ్ళు వచ్చాయా, లేకపోతే ఎంత పెట్టుబడి పెట్టారు ఫస్ట్ నుంచి చెప్పండి. పెట్టుబడి బాగానే అయింది. బ్యానికి వచ్చి 9 లక్షల దాకా అవుద్ది. గతంతో పోల్చుకుంటే ఇప్పటికి ఏమన్నా ఆదాయం కనబడిద్దా, లేకపోతే గతమే ఎక్కువగా ఉంది ఆదాయం? నిరుడే ఎక్కువగా ఉంటది. ఏడు అంత ఆదాయం ఏం కనిపించదు. పొగాకు మొత్తం అమ్మితే గానీ దీని గురించి తెలియదు అంటారు మీకు? నిరుడికి అనుకోకుండా కూలీలు తక్కువగానే ఉన్నాయి. దానికి తగ్గట్టుగా రేట్లు ఇచ్చారు. ఈ ఏడు కూలీలు ఫస్ట్ నుంచే రేట్లు పెరిగాయి. నిరుడు మార్కెట్ ఇంకా కూడా రాలా. ఓకే సార్, థ్యాంక్ యూ. నమస్తే సార్, మీ పేరు చెప్పండి సార్. అశోక్ నా పేరు. సార్, ఈ సంవత్సరం పొగాకు అమ్మకం ఎలా ఉంది? అంత ఆశాజనకంగా ఏం లేదు స్వామి. రేట్లు చాలా తక్కువగా ఉన్నాయి. చాలా ఖర్చులు పెరిగిపోయినాయి. అందువల్ల ఏంటంటే చాలా నష్టం. లో గ్రేడ్ ఎక్కువైంది. మామూలుగా దానికి వచ్చేసి నెంబర్ కానీ ఎటువంటి ఏం దిగుబడి తక్కువ. అంత ఆశాజనకంగా లేవు. ఫస్ట్ నుంచి పొగాకు మొక్కలు వేసిన కాడి నుంచి ఇప్పటి వరకు ఎంత పెట్టుబడి పెట్టుంటారు మీరు? బ్యాన్నీకి వచ్చి 9 లక్షల దాకా అయింది స్వామి. 10 బ్యాన్నీకి వచ్చేసి 8 ఎకరాలు వేస్తాం మామూలుగా. నాకు వచ్చేసి ఎకరాకి ₹1,00,000 దాకా అయింది ఖర్చు అదనంగాను. దాని గురించి వర్షాలు లేక నీళ్ళ తల్లి కట్టి ఆకుతో రాక చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం మామూలుగా. గతంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఏమన్నా ఆదాయం కనబడుతుందా? లేదు సార్, అసలు కూడా మామూలుగా పెట్టుబడి లాభాలు వస్తాయి ఏమంటారు, పెట్టుబడి అసలు భయంగా ఉంది సార్ మామూలుగా. ఈ సంవత్సరం నెంబర్ ఎక్కువ వచ్చింది అంటారా? మాడు, పచ్చ లాంటివి? మాడు, పచ్చ ఎక్కువ వచ్చాయి. నెంబర్ అనేది రాలేదు సార్. తక్కువ, చాలా తక్కువ. ఒక 30% తక్కువ నెంబర్ సార్. నేను 70% లో గ్రేడ్. టోటల్ గా చూసుకుంటే ఈ సంవత్సరం కొద్దిగా లాస్ లోనే ఉందంటారు. అవును సార్. ఎస్. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ సార్, నమస్తే సార్. మీ పేరు సార్? కొండయ్య, మానికొండ. సార్, ఈ సంవత్సరం పొగాకు సేల్స్ ఎలా ఉంది సార్? సేల్స్ ఏముందో రేటు ఒక రకమైన రేటే కానీ ఆ వారం ఖర్చులు పెరిగినాయి విపరీతంగా. ₹7 పెరిగి కొంత ₹3 పెరుగుతుంది. ముఠాలకు కానీ, డ్రైవర్లకు కానీ, కర్రకు కానీ, కౌలు కానీ, భూమి కౌలు అన్ని పెరుగుతా ఉన్నాయి. మిగిలేదు ఏం లేదు. దానితో దిగుబడి లేదు. అంతా మోడే వచ్చింది. 2 భాగాలు మోడో, భాగం నెంబర్. ఏం కాటాలు వస్తాయి ఆ రకంగా. గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ఏమన్నా లాభాలు కనిపిస్తున్నాయి మీకు? లాభాలు ఏం లేవు. గతంతో పోల్చుకుంటే 7 సొమ్ములు అదే ఉన్న మార్కెట్ 23 వేస్తారు కాబట్టి సొమ్ములతో బయటపడతారు. అంటే ఫస్ట్ పొగాకు మొక్కలు వేసిన కాడి నుంచి ఇప్పటి వరకు ఎంత పెట్టుబడి పెట్టి ఉంటారు మీరు? ఎకరాకి 1,50,000 అవుద్ది మొత్తం.
ఎకరాకి ఎంత వచ్చింది, ఎన్ని చెక్కులు వస్తాయి? ఎకరాకి 7 క్వింటాలు 8 క్వింటాలు అవుతుంది బాగా అయితే. దానికి తోడు మారు కాబట్టి పెద్ద కాటా కూడా రాదు ఈ ఏడు. అదే నెంబర్ అయితే దిగుబడి వస్తే కాటా వస్తుంది. అంటే కింట ఎంత లెక్క నమ్ముడు పోతుంది ఒక నెంబర్ చెక్కు కానీ? 23,000 పోతుంది. అంతా ఒకటే రేటే కదా, నెంబర్ అయినా మాడైనా ఒకటే రేటు. 23,000 అమ్ముతున్నారు. ఈ సంవత్సరం మొత్తానికి ఏం లాభాలు లేదంట? ఏం లేదు, సొమ్ములతో బయట పెడితే గొప్ప సంగతి. ఇంకా నష్టపోయే వాళ్ళు కూడా ఉంటారు దీంట్లో కొంతమంది. ఓకే సార్, థ్యాంక్ యూ. సుమక్పల్లి మాది, సర్పంచ్ నేనేదో మామూలుగా చేయాలని పొగాకులేకి దిగినాను. ఏడకి వచ్చినాక ఈ రేటు చూస్తేనే అసలుకి అర్థం కావటం లేదు. చాలా నష్టపోయేటట్టు ఉన్నాం మేము. చాలా మార్కెట్ డౌన్ అవుతుంది. అది నిన్న మొన్న ఒక రకం ఉంటే అసలు ఇవాళ ఇంకా తగ్గించేసాను. ప్రతి బేలు నోవు పెట్టి కొడతా ఉంటారు, అసలు తట్టుకునే మార్గం లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ. నమస్తే సార్, మీ పేరేం పేరు సార్? నా పేరు ఎరుపని అంకయ్య, మాది సుండి. ఈ సంవత్సరం పొగాకు వల్ల మీకు ఏమైనా లాభం ఉందా, నష్టం ఉందా? ఇంకా చెప్పలేమమ్మా, ఎందుకంటే 7 ఖర్చులు ఎక్కువైపోయి ఉన్నాయి. కూలీలు విపరీతంగా పెరిగిపోయినాయి. ఇప్పుడు ఈ వాతావరణాన్ని బట్టి మాకు అసలు అవుద్దని అనుకుంటున్నాం. ఇటు కావచ్చు అటు కావచ్చు, లాభం అని చెప్పలేము, నష్టం అని చెప్పలేము. ఇప్పుడు ఈ మార్కెట్ ఏమన్నా అడుగుతా ఉన్నది అనుకో, కొంతవరకు బూడ్చుకుంటాము. ఇంకేదైనా డౌన్ అయితే లాసును పడతాం. అది జరిగే సంగతి. అంటే గతంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఆదాయం అనిపిస్తుందా మీకు? ఆదాయం అనిపిస్తుంది, కానీ కూలీలు ఎక్కువైపోయినాయి. కూలీలు ఎక్కువ అవటం వల్ల ఆదాయం తగ్గిపోతుంది. తగ్గిపోతుంది. పొగాకు మొక్కలు వేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంత పెట్టుబడి పెట్టుంటారు మీరు? ఇప్పుడు నేను దాదాపు 20 లక్షలు పెట్టుబడి పెట్టాను. నేను 30 ఎకరాలు వేసాను. ఒక ఏత చచ్చిపోయింది, మళ్ళీ రెండోసారి వేసాను. ఒక రకంగా అయింది. దిగుబడి కూడా పెద్దగా నీట్గా రాలా, ఒక రకంగా వచ్చింది. ఇక గట్టును పడతామా పడమా అనేది ఆలోచనలో ఉంది. ఇప్పటి వరకు ఎంతవరకు సేల్స్ చేసి ఉంటారు మీరు? ఎన్ని చెక్కులు? నేను ఒక 10-15 చెక్కులు, అంటే 20 క్వింటాలు అమ్మాను. 20 క్వింటాలు అమ్మాను, 4 లక్షల దాకా వచ్చినాయి. ఇంకా పోతే 17 లక్షలు రావాలా. ఆకేమో ఉంది. సరే రేపు అప్పుడు సంగతి ఎట్లుంటుందో. కంపెనీ వాళ్ళు తగిన రేట్లు వేస్తున్నారా మీకు? ఇప్పుడు ఒక రకంగా ఉంది. ఇంకా దిగజారకపోతే ఒక రకంగా గట్టును పడవచ్చు. దిగజారింది అనుకో లాస్ వస్తుంది. పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం రేట్ తగ్గించారంటున్నారు కదా, దీని మీద ఏమంటారు? తగ్గే ఉంది. ఇప్పుడేమో ఇప్పుడు మా ఆలోచన ఎట్లుంది, ఇండియా కొంచెం పెరుగుద్దని ఆలోచనలు ఉన్నాం. మరి పెంచుతారో తగ్గిస్తారో చెప్పలేము. ఓకే సార్, థ్యాంక్ యూ. విన్నారు కదా పొగాకు రైతుల యొక్క కష్టాలు, బాధలు. ఈ సంవత్సరం దిగుబడి లేక చాలా ఇబ్బంది పడుతున్నారంట. ఆదాయం కూడా అంతగా ఏమో కనిపించడం లేదంట. కావున గవర్నమెంట్ వాళ్ళు కూడా కొంచెం సపోర్ట్ అందించాలని కోరుకుంటూ కెమెరామెన్ రవితేజతో తిరుపతిరావు.